అలాగే మూడవదిగా చూస్తే కనుకండి మనం ఆత్మ సంబంధమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉండాలంటండి. ప్రైజ్ ద లార్డ్. మనం ఆత్మ సంబంధమైన విషయాలు, ఈ శారీరకమైన సంబంధాలు ఎంత ఉన్నా కూడా అన్నీ కూడా ఇవన్నీ కూడా వ్యర్థమే. ఈ శరీరం మట్టిలో కలిసిపోయేదే. ఈ శరీరం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాకపోతే మనం జీవించినంత కాలం మాత్రం మన శరీరంలో ఉన్నటువంటి అస్వస్థతలు, అనారోగ్యాల గురించి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఆత్మలో వృద్ధి చెందాలంటే మన శరీరంలోని బలహీనతలు లేకుండా మనం చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘానికి మొదటిగా రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చూస్తే కనుక మీరు తర్వాత చదువుకోండి, చాలా ఎక్కువ వచనాలే ఉంటాయి కాబట్టి నేను చిన్నగా చెప్తాను. 14:1-18 వచనాలు చూస్తే కనుక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి నుంచి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. చూసారంటే ప్రేమ కలిగి ఉండాలంటండి. మరి మనుషుల ఎడల ప్రేమ కలిగి ఉండాలి. మనకు కనిపించిన వారిని ప్రేమించే మనసు ఉండాలి. ఒక్కోసారి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రేమను ఎక్కువగా చూపించామనుకోండి, అది మన చేతకంతరంగా కూడా ఉంటుంది. ఈ దినాల్లో, ఈ దినాలన్నీ కూడా అన్నిటికీ వ్యతిరేకమైనటువంటి దినాలు, ఏది కూడా మరి అనుకూలమైనటువంటి దినాలుగా లేవు. మనం ఎక్కువ ప్రేమించామనుకోండి, వాళ్ళు మనకి దూరం అవుతారు. తర్వాత అది బయట వాళ్ళకి, తెలియని వాళ్ళకి మనం ప్రేమ చూపిస్తే అది ఏమవుతుందంటే చేతగాంతనంగా అవుతుందండి. అందుకే మనం ఎప్పుడు కూడా అనంటండి ప్రేమ కలిగి ఉండాలి. దేవుని బిడ్డల వల్ల మనం ప్రేమ కలిగి ఉండాలి. దేవుని తెలుసుకున్న వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట. అయినా ఒక్కొక్కరు ఎలా ప్రవర్తించినా కూడా మనం చేతనైనంతలో మనం ప్రేమ కలిగే మనం ఉండటానికి మనం ప్రయాసపడాలంట, కష్టపడాలి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరాలండి. చూడండి, ప్రవచన వరం, ప్రార్థనలో దర్శన వరం, స్వప్నాలు, మరి అట్లాంటి వరాలన్నీ కూడానండి మరి మనం అంటే ఆసక్తితో ఆపేక్షించాలంట. అలాగే విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. ప్రవచన వరం, అది ప్రవచనాలు చెప్పడం అనేదండి ఎంతో ధన్యత. అది కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది, అది అందరికీ సాధ్యం కాదు. కానీ దేవుణ్ణి మనం అడిగి పొందుకోవచ్చండి. అడిగితే ఇవ్వనటువంటి దేవుడు కానే కాదండి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవర్తించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకును కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయను. చూసారండి, భాషలు అంటే కొంతమంది ఎగతాళి చేస్తారు. అబ్బో ఆవిడేదో భాషలు మాట్లాడుతుంది అంటండి, అలాగంటే ఇలాగంటే ఏం మాట్లాడిందో ఆమెకో తెలుసో తెలియదో లేకపోతే ఏంటో అంటారు. కానీ మనం ఎప్పుడు కూడా అది అవమానపరచకూడదండి. ఆ భాషలో మాట్లాడడం అంటే దేవునితో మాట్లాడడం అంటండి. మామూలుగా మాట్లాడి చేసే ప్రార్థనలన్నీ కూడా మనం మనుషుల మెప్పు కోసం, మనుషుల కోసం చేసే ప్రార్థన వద్దు కానీ దేవునికితో మాట్లాడినట్టు కాదంట. దేవునితో సంబంధం పెట్టుకున్నటువంటి ప్రార్థన కాదు అది. అందుకే మనం అంటే భాషలు నేర్చుకుని మాట్లాడినప్పుడు ఆ యొక్క వరం, మనం ఆ ప్రవచన వరం పొందుకుంటే కనుక దేవునితో మనం మాట్లాడినట్టేనంట. మరి ఇక్కడ భాషతో మాట్లాడే వాళ్ళు ఏంటంటే మామూలుగా మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటారు కానీ సంఘానికి కాదంట. ఇక్కడ ఎప్పుడైతే దేవుడితో మాట్లాడతారో వాళ్ళు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తారంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుడండి ఎంత గొప్ప మాటలు. ఇదంతా చదువుకోండి మీరు తర్వాత. మరి భాషల గురించి ఇక్కడ ఉంటుందన్నమాట. మనం అలాంటివి పొందుకునే వారంగా మనం ఉండాలంట, ఆసక్తి కలిగి ఉండాలంట. కొలస్సీలకు రాసిన పత్రిక 3:2 ఒకసారి చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఇక్కడ చక్కటి మాట ఉందండి. ఇదేంటంటే కొలస్సీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు రాసిన దాంట్లో 3:2 ఏమని ఉందంటే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. పైనున్న వాటి మీద కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మనం ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తామంటేనండి, నరులుగా ఇక్కడ ఈ లోకంలో ఏం సంపాదించుకుందాం, ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే పౌలు గారు, భూ సంబంధమైన వాటి మీద ఎక్కువ మీరు ఆశ పెట్టుకోవద్దు, ఎక్కువ వీటి గురించి మీరు ఆలోచించొద్దు. ఎందుకంటే ఇవి శాశ్వతమైనవి కావు. ఇవన్నీ కూడా శాశ్వతమైనవే. మనకు శాశ్వతమైన లోకం పైన ఉంది, పరలోకం ఉంది. ఆ లోకానికి మనం చేరాలంటే మనం ఆశ ఎక్కడ పెట్టుకోవాలండి? ఆ పరలోక సంబంధమైన వాటి మీద మనం ఆశ పెట్టుకోవాలి. ఆ పరలోక రాజ్యంలో దేవుడు ఉన్నారండి, అక్కడికి మనం వెళ్ళాలి, ఆయన్ని మనం కలవాలి, ఆయనతో మాట్లాడుకోవాలి, ఆయన సన్నిధిలో మనం ఆయనకి స్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం ఉండాలి. మరి అటువంటి దేవుని యొక్క కాంతిని, దేవుని యొక్క వెలుగుని, దేవుని